16 people were guarding in different posts. అక్కడ ఒక పోస్ట్, ఇక్కడ ఒక పోస్ట్, ఇక్కడ ఒక పోస్ట్ లోపల. చివరికి ఆ రోజుల నుంచి స్టార్ట్ అయింది. రోమన్ నుంచే ఒక సైనికుడు ఇద్దరు పోలీసుల మధ్యన ఒక దొంగ ఉండాలి. ఆ ఇద్దరు పోలీసులు పట్టుకొని ఉంటారు ఆయన చేల్ చేసుకొని. అటువంటి సిచ్యువేషన్ అసలు ఇంపాసిబుల్ తప్పించుకొని అక్కడి నుంచి వచ్చింది. ఈ పోలీసులు వెళ్ళేసి ఎవరికైనా పట్టుకుంటే వీళ్ళకి వేసేసుకుంటారు సంఖ్యలు, ఎందుకంటే ఉరికిపోవద్దని. ఎందుకు తెలుసు అది? వాళ్ళు ఉరికిపోవద్దని కాదు, యాక్చువల్లీ వాడు తప్పిపోతే ఈయన చంపేస్తారు లా ప్రకారం. సపోజ్ నేను పట్టుకున్న దొంగ పారిపోయింది అనుకో, ఇఫ్ ఐ ఎస్కేప్ అయ్యి అనుకో నా నుంచి, సో లా ప్రకారం నన్ను చంపేస్తారనమాట రోమన్లో. అందుకే ఏం చేస్తారంటే పోతే వాంతోనే పోతాని చెప్పి సంఖ్యలు వేసుకుంటారు. అట్లా ఇద్దరి మధ్యన సంఖ్యలు వేసి 4 చతుష్టముల మధ్యన సైమన్ పీటర్ని పెట్టండు. వై ఐఎమ్ టీచింగ్ సో మచ్ అంటే ఇంపాసిబుల్ వీఆర్ గోయింగ్ ఇన్ ద నేషన్ ఆఫ్ ఇండియా, బట్ గాడ్ విల్ చేంజ్ వెన్ వీ అండర్స్టాండ్ అండ్ ప్రే. నౌ సీ, just go to 5th verse. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘం అయితే అతని కొరకు ఉట్టెట్టుగా ప్రేయర్ చేసింది. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘం అయితే అతని కొరకు ఆసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘం అయితే సైమన్ పీటర్ కొరకు అత్యాసక్తితో, అంటే హార్ట్ ఫెల్ట్. ద ప్రేయర్ షుడ్ కమ్ ఫ్రమ్ యువర్ స్పిరిట్ మ్యాన్. ఎంతసేపు చేస్తావు? నోన్ టంగ్లా ప్రభా పేతురు దీవించు అంతే. ఇంకేం చేస్తావు అంతకన్నా ఎక్కువ? నీ మైండ్ తెలియదు ఎట్లా విడుదలవుతాడు. నీ మైండ్ చేస్తుంటే 4 చతుష్టముల మనుషులు ఉన్నారు లోపల, జైల్లో 2 సంఖ్యలతో ఉన్నారు. అతన్ని ఆ పెద్ద గవని తలుపు వేయబడ్డది. ఇప్పటికీ ఏ వ్యక్తి కూడా తప్పించుకొని రాలేదు. ఇంపాసిబుల్. పొద్దున తల వచ్చేస్తుంది, పొద్దున టైం కూడా లేదు బెయిల్కి. అటువంటి సిచ్యువేషన్లో నువ్వేం చేయగలుగుతావు సార్? ఉట్టి చేయవలసి తెలుసా? అవన్నీ నీ మైండ్లోకి వస్తుంటాయి. So morning he will be beheaded and he's been taken to the custody for 16 soldiers. He's in a prison, put in a prison. It is impossible to escape. If only things goes in your mind at the time, all you have to do is pray and write prayers. Heartfelt prayer. Heartfelt or mind filter? Heartfelt. అత్యాసక్తితో heartfelt prayer. I don't know whether it is there. Peter therefore was kept in the prison. The prayers was made without ceasing. Actually, in one of the heartfelt prayer. You see people when they go to the hospital, ఆ తల్లి అంటది, నా కొడుకు ఎట్లాగైనా బ్రతకాల డాక్టర్, ఎంత ఇల్లు అమ్మాయినా కానీ. I've seen a sister, I know a sister, I will not tell her name, to safeguard her husband. She said, I will sell off my house even to go for the liver transplantation. It will cost 1 point. Already they have paid some 20 lakhs. Appudiki. She said, I don't mind, I'll sell off my house, everything, even I come on the roads, no problem, but I'm going to sell off my house and going to get for the అప్పుడు అలేమనంటే ఒకవేళ చేసినా కానీ గ్యారెంటీ ఇవ్వమన్నారు. 1.5 crore పెట్టిన తర్వాత చెప్పండి. సో డెస్పరేట్నెస్, ఆ డెస్పరేట్నెస్ ఉండాలి. ఎందుకంటే తెలుసా, ఇప్పుడు జరిగేది లాస్ట్ ఎలక్షన్. ఇది వాళ్ళకు తెలియదు, మనకైతే మనం ర్యాప్చర్ అయిపోతాం. ఏం లేదు, లెట్ ఇట్ గెట్ ఇన్ ద సిస్టమ్ నాట్ మోర్ దెన్ 6 years from this point. Any moment after we take tea and get down for the stage, rapture may come. It sounds so foolishness to the carnality, but it's so reality. It's going to happen. ఒక్కటి చెప్పండి, దేవుడు చెప్పింది జరగలే. కన్యకు పుట్టినాడు, బెత్లెహేములో పుట్టినారు, నజరేతుకి పుట్టినాడు, నజర్ అనబడతాడు, అతను ఐగుప్తు కొనుకోబడతాడు. అవును, ఎగ్జాక్ట్లీ ప్రతిదీ పొల్లు పోకుండా జరిగింది. ఫ్యూచర్లో జరగబోదు కూడా చెప్పిన. యూఫ్రేటిస్ ఎండిపోయింది. సో 200 లక్షల సైన్యం ఉంటుంది, తూర్పు దిక్కున ఉంది చైనా. సో అందరు యుద్ధంకి రెడీ కావాలా, వీళ్ళు యుద్ధంకి రెడీ అయిపోతారు. యెహోవా చేస్తుండే ఆమాస్ గీమస్ ఇవన్నీ కూడా ఓన్లీ హిస్టరీ టు us. It's only a news to us, but actually in the realm of the spirit, it was the plan of God. All God is instigating or provoking all the countries to come against Israel, so that once we have been caught up, 7 years rule will be there. అంత దగ్గర ఉన్నాం మనం. I feel sorry churches are not teaching all this stuff. మనం వెళ్ళిపోగానే ఎనిమిటీ ముందే ఉండాలి. అందుకే ముందే ఎనిమిటీ ఉంది ఇజ్రాయెల్ పైన. మీరు ఏం చూడలే, ట్రైలర్ చూసినాం. ఇజ్రాయెల్లో ప్రతి ఆడపిల్లని చెడిపేస్తారు. సమ్ ఇయర్స్ బ్యాక్ పాస్టర్ క్రిస్ వాస్ క్రైయింగ్ అండ్ హి వాస్ షేరింగ్ దిస్. ఏడ్చుకుంటూ చెప్పిండు ఇజ్రాయెల్ ఏం చేస్తారు. ఆడపిల్లలందరినీ ఒక్క ఆమెను చూసినాం మనం, ట్రక్లు వేసుకోబోతుంటే నగ్నంగా, అట్లా అందరినీ చేస్తారు. అది దేవుడే చేస్తాడు. అక్కడ తీసుకొస్తాడు అందరిని చంపడానికి వాళ్ళని. అన్నీ జరుగుతాయి.
దానికోసము ఇప్పుడు మనము ఉన్న కొంచెం టైంలో మన గాస్పల్కి ఇంటర్ కాకుండా అటువంటి గవర్నమెంట్ రావాలా. మనకేం కాదు, కానీ మనం ఏం చేయగలుగుతామంటే we take mileage when the government is right, who facilitates gospel, who facilitates the advancement of the gospel, who helps మనకు శుభవార్త కొరకు, దేవుని సంఘాల కొరకు, క్రైస్తవుల కొరకు, వాటి కొరకు మంచి నాయకుడు రావాలి. ఈ 10 years మ్యాక్సిమం మైలేజ్ తీసుకుంటాం ఈ 5 years లోపల మనం, ఒకవేళ ఉంటే అప్పటి వరకు. పేతురు చెరసాలలో ఉంచబడిన సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. సంఘము జైలుకి పోలే, ఇంట్లో ఎందుకంటే ఆత్మరేలంలో టైం డిస్టెన్స్ లేదు. నువ్వు ఇక్కడ నుంచి ప్రేయర్ చేయొచ్చు లాస్ ఏంజల్స్ ఉన్న వాళ్ళ కోసం, ప్రాబ్లం లేదు. టైం డిస్టెన్స్, దేవునికి ఈరోజు ఆదివారం కాదు, దేవునికి ఈరోజు 11:25 కాదు. ఒకటి నీకు నాకు భూమికి 11:25, అండ్ ఈరోజు మనకు ఆదివారం, దేవునికి ఆదివారం కానే కాదు. అతను ఈ లివ్స్ ఇన్ ఎటర్నిటీ, నిత్యత్వంలో నివసించేవాడు. కనుక దేవుడు ఆయన ఎక్కడి నుంచైనా ప్రార్థన చేయొచ్చు మనం చేంజ్ కోసం. హేరోదు అతన్ని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా అనుకుంటుండు, ఇంకా పొద్దున తీసుకొద్దాం అనుకుంటున్నాడు. హేరోదు అతన్ని వెలుపలి తీసుకొని రావాలని ఇంకా ఉండగా అపవాది ఎప్పుడు అనుకుంటాడు, దేవుడు చేసేస్తాడు ప్రార్థించినాక. అప్పుడు ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు. ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాయుచుండిరి. 7th verse. ఇదిగో ప్రభుదూత అతనికి దగ్గరకు నిలిచాను. ఎప్పుడు కూడా when we pray things will happen supernaturally, because spiritual world is everything a supernatural world. అది ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచి అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించను. వచ్చినాక లైట్స్ లేదు, ఏమి కరెంట్ చెప్పలేదు, దూత రాగానే వెలుగు వచ్చేసింది. Of course there is no electricity in those days, సో చీకటి ఉంది, దూత రాగానే వెలుగు వచ్చేసింది. when we pray ఏదైతే కావాలో ఆత్మలోకంలో జరుగుతాయి. సో అది మీరు నమ్మాలా. మనం ప్రార్థన చేస్తే ఆత్మలోకంలో నుంచి భూమికి ఏం కావాలో జరుగుతుంది. ఓకే, ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచెను, అతడున్న గదిలో వెలుగు ప్రకాశించెను. ఫస్ట్ థింగ్, వెలుగు ప్రకాశించింది. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంఖ్యలు వాటంత అవి ఊడిపోయినాయి. నిజంగా సంఖ్యలు ఊడిపోయినాయి. ఆఫ్ ఇట్స్ ఓన్ అకార్డ్ సంఖ్యలు ఊడిపోయినాయి, చేతుల నుంచి ఊడిపడాను. 8th verse. ఫస్ట్ లైట్ హస్ కమ్, అండ్ సెకండ్ థింగ్ చైన్స్ ఫెల్ ఆఫ్ ఇట్స్ ఓన్ అకార్డ్. ఆ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎట్లయితే అండి అద్భుతాలు, ఎట్లా కిడ్నీ ఫామ్ అవుతుందండి, ఎట్లా ఉద్యోగం వస్తుంది చెప్పాలి, ఆఫ్ ఇట్స్ ఓన్ అకార్డ్. నీ మైండ్లో అది ఉండాలి, ఆఫ్ ఇట్స్ ఓన్ అకార్డ్. వెన్ ఐ ప్రే, నేను ప్రార్థిస్తే నాకు ఎట్లా సంఖ్యలు ఊడిపోయి ప్రేయర్ చేసినారా వాళ్ళు వెలుగు రావాలని ప్రార్థన చేసినారా? వాళ్ళు దేవునికి ప్రార్థన చేసినారు. ఓకే, అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కోమని చెప్పింది. చెప్పులు ఏదానికి చెప్పులు వేసుకోగలుగుతాం కనుక నా చెప్పులేవా అన్న దూత. పీటర్ ఒక తన్నేది పట్టుకొని. సో వెలుగు తేలిగా వెలుగు తెచ్చిండు. సంఖ్యలు ఊడిపోయినాయి. చెప్పులు వేసుకోవాలి, చెప్పులు వేసుకోమని చెప్పింది. చెప్పులు ఆటోమేటిక్ రాలే. సో వాట్ మ్యాన్ క్యాన్ డూ వెన్ మ్యాన్ క్యాన్ డూ వాట్ మ్యాన్ కెనాట్ డూ, గాడ్ డస్, దట్స్ కాల్డ్ మిరకిల్. సో మనం చేయగలిగింది మనం చేయాలా. నీకు ఉద్యోగం వచ్చినాక టైంకి ఆఫీస్కి పోకపోతే జీతం రాలేకపోతే దేవుడు చేసిన చెప్పొద్దు, మూర్ఖత్వం, లేజినెస్. యు ఆర్ లేజీ ఎనఫ్ టు గో టు యువర్ ఆఫీస్, సో యు డిడ్ంట్ గెట్ యువర్ పే చెక్. డోంట్ బ్లేమ్ గాడ్. సో యు హావ్ టు డూ వాట్ హ్యాస్ టు బి డన్. అప్పుడు దూత అతనితో నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కోమనను. అలాగూ చేసి తర్వాత దూత నీ వస్త్రము పైన వేసుకొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. 9th verse. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి ఇంకా పోతున్న అర్థం కావట్లేదు అతనికి, ఇది కళ అనుకుంటున్నాడు. వెళ్ళి దూత వలన నిజముగా జరిగినది గ్రహింపక తనకు దర్శనం కలిగినని తలంచెను. 10th verse. మొదటి కావలి అంటే నలుగురు ఉంటారు అక్కడ. 2వ కావలి దాటి పట్టణంకు పోవు ఇనుప గవని అంటే పెద్ద డోర్, ఇనుప డోర్. హిస్టరీ అంటది ఆ ఐరన్ డోర్ని ఎవరు ఇప్పుడు వరకు ప్రిజనర్స్ దాన్ని విరగొట్టుకొని బయటికి వెళ్ళిపోలే అంట. ఒక్కరు కూడా తప్పించుకోబోలే. అటువంటి గవని అంటే అంత పెద్ద ఇనుప దర్వాజాది. సో ఇనుప గవని వాళ్ళది వద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకొనేను. ఆఫ్ ఇట్స్ ఓన్ అకార్డ్. ఒకవేళ మనం ప్రేయర్ చేసినాక బ్యాలెట్ బాక్సెస్లో ఏమైనా చేస్తే కూడా పొద్దున ఓపెనింగ్ చేసేటప్పుడు దేవుడు కూడా ఏమైనా చేస్తే దానంతటా అదే. సో ప్రాబ్లమే లేదు ప్రేయర్ చేస్తే, ఏమన్నా చేయని అపవాది. బైబిల్ ఏమంటది, దేర్ వాజ్ అ మ్యాన్ బై నేమ్ ఐతోపిల్.
విత్ దిస్ వీ గోట్ క్లోజ్. అయితే అబ్షలోము దావీదు కొడుకుంటాడు. దావీదుకి అబ్షలోంకి వైరం వచ్చిన తర్వాత ఆ దావీదు ప్రాణభీతి కోసం తన భార్యలను తీసుకొని పారిపోతుంటే అడవిలో పారిపోగానే అబ్షలోం దావీదు దగ్గర ఒక వ్యక్తి ఉంటాడు, అహీతోపెల్, గ్రేట్ కౌన్సిలర్, మంచి కౌన్సిల్ ఇస్తాడు. ఆడు చెప్పినది ఎప్పటికీ జరుగుతుంది, ఎప్పటికీ డేవిడ్ పక్కన ఎన్నిసార్లు చెప్తా అన్నిసార్లు జరిగింది. ఆయన చెప్పిన తర్వాత ఎవరు వేరే కౌన్సిల్ తీసుకో. అహీతోపెల్ చెప్పిండా, దట్స్ ఫైనల్. అయితే తండ్రి పారిపోయిన తర్వాత బైబిల్ ఏమంటుందంటే అహీతోపెల్ అబ్షలోం దగ్గరికి వస్తాడు. అబ్షలోం దగ్గరికి వచ్చి వాడికి తెలివి ఉంది కనుక తెలివినందుకు చెడ్డగా నడిపించదు మనుషులు. ఓ రాజా ఒక పని చేయను అంటాడు. ఏంటంటే నీ తండ్రిని నువ్వు తృణీకరించినవని ఇజ్రాయెల్ జనాంగం తెలవాలా, నువ్వే రాజువు కావాలా. మరి ఏం చేయాలంటే మీ తండ్రి వదిలిపెట్టిపోయినటువంటి ఉంపుడు గత్తెలు అంటే కాంకోబైన్స్, ఉంపుడు గత్తెలు ఉన్నారు కదా ఉంచుకునే వాళ్ళు, ఆ ఉంపుడు గత్తెలు అందరితోని నువ్వు బాహాటంగా వాళ్ళతో వ్యభిచరించాలా, ఇజ్రాయెల్ మొత్తం చూడాలా. ఎందుకంటే నీ తండ్రి ఆస్తి కాజేస్తే క్షమిస్తాడు, నీ తండ్రిని తిడితే క్షమిస్తాడు, తనని కొట్టినా క్షమిస్తాడు, తనని తిట్టినా క్షమిస్తాడు. కానీ తండ్రి భార్యలతో పోతే ఏ తండ్రి క్షమించాడు. ప్రజలకు తెలుస్తుంది నిజంగా అబ్షలోము వాళ్ళ నాన్నకు విరుద్ధం కనుక ఇంతనే రాజు అని తెలవాలని చెప్పి కౌన్సిల్ ఇస్తాడు. ఆ ప్రకారం ఒక టెంట్ వేసుకొని ఇజ్రాయెల్లో అందరు బాహాటంగా అందరి ముందు ఆయన భార్యలని పోతాడు, ఆయన ఉంపుడి గత్తెలను. పోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే, ఓ రాజు మీ తండ్రి పారిపోయాడు కనుక ఇప్పుడే అలసిపోయాడు, అడవిలో అలసిపోయినాడు, భార్యలతోని కొంతమందితో అలసిపోయినాడు కనుక ఇప్పుడే 12,000 మందిని నాకు ఇవ్వు, నేను తీసుకొని పోయి ఆ 12,000 మంది పోగానే ఉట్టి మీ తండ్రిని పట్టుకొని చంపేస్తా. ఆ 1,200 మందిని తీసుకొని వచ్చి వీళ్ళని తీసుకొచ్చి నీకు ఇస్తాను, నీకు ఇచ్చినప్పుడు వాళ్ళని దగ్గరకు వచ్చి నువ్వే రాజు అంటారు అని చెప్తాడు. యాక్చువల్లీ ఇది కరెక్ట్ కౌన్సిల్, అది కరెక్ట్. ఆ రోజు కానీ అబ్షలోం ఆ మాట వినుంటే డేవిడ్ చచ్చిపోయేటాడు. కానీ దేవుడు తెలియదా? కరెక్ట్ కౌన్సిల్ అది. Give me 12,000 people. I myself will go, O king. You don't need to go for war. Your dad is a man who was weary, alsipoyanu. I go and strike him and bring all 12,000 people and they will just obey you as their king. అని చెప్తాడు. ఆ టైంలో ఒక వ్యక్తి వస్తాడు, ఎవరు? డేవిడ్ ఫ్రెండ్. దేవుడు ఇవన్నీ చేస్తాడు, ప్రేయర్ చేస్తుంటే ఒకరు వస్తాడు, ఏమో చెప్తుంది. ఆ ఫ్రెండ్ పేరు ఉషై. అతను డేవిడ్ ఫ్రెండ్. అబ్షలోం అంటాడు, ఏమి ఇట్లా వచ్చినావు నువ్వు, మా నాన్నతో ఉండాలి కదా అంటాడు. అప్పుడు అంటాడు, ఓ రాజా, ఇప్పుడు నువ్వు రాజువు కనుక ప్రజలు నీతో ఉన్నారు కనుక నువ్వే నా రాజు, నీ తండ్రిని సేవించినవాడిని నిన్ను సేవించొద్దా అంటాడు తెలివిగా. అంటే ఓకే అన్నంత ఫస్ట్ టైం నోరు మూసుకొని అబ్షలోము అహీతోపెల్ చెప్పింది వినొచ్చు కదా, వినకుండా సరే అహీతోపెల్ ఒక మాట చెప్పిండు, ఉషై నువ్వు కూడా చెప్పు ఏం చేయాలి మా నాన్న అంటాడు. అట్లా బోల్తా పట్టిస్తాడు దేవుడు ఫస్ట్ టైం. అది ఆయన అంటాడు, అహీతోపెల్ చెప్పింది కరెక్టా రాంగా అంటాడు. ఆ రాజు దేవుడు పంపించినటువంటి వ్యక్తి ఉషై. అతడు అహీతోపెల్ చెప్పింది నాకు మంచిగా అనిపించలేదు, ఎందుకంటే మీ నాన్న అలసిపోయినాడు, మీ నాన్న యుద్ధవీరుడు, మీ నాన్న సైన్యంతో పడుకోడు, గుహలో పడుకొని సైన్యం వేరే దగ్గర పెడతాడు కనుక మీ నాన్న పట్టుకొని పోయినప్పుడు మీ నాన్న వెనకాల కలిసి స్ట్రైక్ చేస్తాడు, చాలా యుద్ధవీరుడు మీ నాన్న, మీకు తెలియదు ఏముంది, అతనితో వాళ్ళు ప్రావీణ్యత గలవారని చెప్తాడు. మరి ఏం చేయాలంటే కొన్ని రోజులు ఆగి నువ్వే మొత్తం ఇజ్రాయెల్ జనాంగం తీసుకొని మీ నాన్న మీదకి పో అని చెప్పి టైం ఈయనకి డేవిడ్కి ఇది బాగుంది అని చెప్తాడు. ఎవరు? అబ్షలోం. దిస్ కౌన్సిల్ ఈస్ గుడ్, ఐ విల్ టేక్ ఆల్ ఇజ్రాయెలైట్స్ అండ్ గో అగేన్స్ట్ మై డాడ్ అని చెప్పి అహీతోపెల్ది వద్దని చెప్తాడు. ఇజ్రాయెల్ మొత్తం కూడా అహీతోపెల్ది తప్పు, ఇతందే మంచిగా ఉందని చెప్తారు. కానీ యాక్చువల్లీ ఇది రాంగ్ ఇది. అయితే అహీతోపెల్ కోపం వస్తుంది, గాడిద తీసుకొని ఇంటికి పోయి ఇల్లుని చక్క వేసి ఊరేసుకొని చచ్చిపోతాడు. చచ్చిపోయినాడు చెడ్డోడు. తండ్రి భార్యలని పొమ్మని చెప్పినాడు, మంచి కౌన్సిల్ అది. నీకు తెలివినందుకు పైసలున్నందుకు యూ కెనాట్ టేక్ పీపుల్ టు ద రాంగ్ మూవ్స్. So because you have wisdom of God, wisdom of this world, because you have money and authority, you cannot misguide people in wrong way, in immoral way. So సొంత తండ్రి భార్యలు పొమ్మని చెప్పినందుకు వాడే పోయి ఎవరు చంపలే, ఊరేసుకుని చచ్చిపోతాడు. చచ్చిపోయినాక I'll show one scripture, దేవుడు ఇట్లా మారుస్తాడు. Go to 2 Samuel. మనం ప్రేయర్ చేసి ఇవన్నీ జరుగుతాయి. Go to 2 Samuel chapter number 17 and verse 14. ఇవంతా కథ చదవనక్కలే 14th verse. 2 Samuel chapter number 14, chapter number 7 verse 14, chapter number 7 verse 14. 2 Samuel chapter number 7 verse 14. నేను అతనికి తండ్రినై ఉందును, chapter number 17 and verse 14. I'm sorry.
2 శామ్యూయల్. ఓకే. అబ్షలోమును ఇజ్రాయెల్ వారందరూ ఈ మాట, ఎవరి మాట? ఉషై మాట విని, కౌన్సిల్ విని, ఈ మాట విని అర్కీయుడగు ఉషై చెప్పిన ఆలోచన అహితోఫేలు చెప్పిన దానికంటే యుక్తమని ఒప్పుకొనిరి. కరెక్ట్ చెప్పింది ఎవరు? అహితోఫేలే కరెక్ట్ చెప్పినాడు. అలసిపోయినప్పుడు కొట్టేయాల. ఏలయనగా యెహోవా అబ్షలోము మీదకి ఉపద్రవమును రప్పింపగలందులకై అహితోఫేలు చెప్పిన యుక్తిగల ఆలోచన వ్యర్థము చేయ నిశ్చయించడం. దేవుడు వారి కౌన్సిల్, మనని మోసం చేయాలా, అన్యాయం చేయాలా, చర్చలు తగలబెట్టాలా, ఈ డిక్టేటర్షిప్ తీసుకురావాలా, ఈ సెక్యులరిజం తీసేయాలా, మేము ఇట్లా చేయాలా, కాన్స్టిట్యూషన్ పెరిగి అని చెడ్డ ఆలోచనని మనం ప్రార్థన చేసే దేవుడు అలా ఆలోచనని ఫూలిష్నెస్ చేస్తాడు. దట్స్ వాట్ ఈస్ సేయింగ్. And Absalom and all the men of Israel said, the counsel of Hushai the Archite is better than the counsel of Ahithophel, for the Lord had appointed to defeat. Appointed! God appointed to defeat. When we pray, God appoints to defeat. అంటే దేవుడు ఒక పని తీసుకున్నాడు, ఈ పని ఇవాళ ఇదే పని చేయాలి, ఓడించాలి. When we pray, God appointed to defeat good counsel of Ahithophel. వాళ్ళు మంచి కౌన్సిల్తో కూడా వస్తారు తెలివిగా. To intend that the Lord might bring evil upon Absalom. Go to Acts chapter number 12. మొదట కావలి, రెండవ కావలి. ఓకే, గో టు 13th verse. బయట తీసుకొచ్చేసినాక అని ఇంటికి పోలేదు, విశ్వాసం దగ్గరికి వెళ్ళను. అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోడే అంటే ఈ రోజులో రోజ్ అనే పేరు. రోడే అని ఒక చిన్న పిల్ల ఆలకించటకు వచ్చాను. అందరు లోపల భక్తులు ప్రార్థన చేస్తారు. ఎందుకు నేను చిన్న వాళ్ళు ఇంకా ఇమ్మెచ్యూర్డ్ సంఘం అని అంటే వాళ్ళు లోపల ప్రార్థన చేస్తారు. ప్రభా 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 పీటర్ని బయట తీసుకురా ప్రేయర్ చేస్తుంటే రోడే అంటే ఒక పాప కాఫీ టీ ఇచ్చిన పాప పిల్ల లెగిసి తలుపు తడుతుంటే చూసింది. ఆ పాప విన్నది, అబ్బా పీటర్ అంకుల్ వచ్చేసిండు అని పరిగెత్తుకుంటూ వచ్చేసి ఆమె తలుపు తీయలే, వాయిస్ విన్నది. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి, ముఖం చూసిందా గుర్తుపట్టింది స్వరంను, గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలిచునని ప్రార్థిస్తున్న భక్తులకు చెప్పింది. వాళ్ళు ఏం చెప్పాలా? మేము ప్రార్థించినాం, అవును దేవుడు సాయం చెప్పలే. వాళ్ళు అందుకు వారు నీవు పిచ్చి దానివనిరి. వాళ్ళు ప్రేర్ చేస్తారు, కానీ పేటర్ బయట వాళ్ళ మైండ్ ఒకటి తలనే బయటకు వస్తుంది. ఎందుకు? మన తలనే బయట వచ్చింది. సో దే వర్ ప్రేయింగ్ బట్ దే ఆర్ నాట్ బిలీవింగ్, because God was merciful to them, because it was an early church. చిన్న సంఘం, అప్పట్లో ఇంకెదగలే ఆ సంఘం, ఇమ్మెచ్యూర్. సో అందుకు వారు నీవు పిచ్చిదాని వానిరి, అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూతానిరి. దూత వచ్చింది, చనిపోతాడు ఈ పాటికి అనుకోండి అన్నప్పుడు పేతురు ఇంకనూ తట్టుచున్నందున వారు తలుపు తీసి అతని చూచి విభ్రాంతి నొందిరి. క్వశ్చన్: రోమ్ ప్రిజన్కి వెళ్ళలేం, మనం చెరసాలలో అందరిని తప్పించలేం, అక్కడ గవని తలుపు తీయలేం, సంఖ్యలు విప్పలేం, బయటికి తీసుకురాలేం. ఇంపాసిబుల్. సో వాట్ టుమారో ద ఎలక్షన్స్ వీఆర్ గోయింగ్ టు కాస్ట్ అవర్ ఓట్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఇన్ ద న్యాచురల్ టు ఫైట్ విత్ ద ఈవిల్ పీపుల్. But all we have to do is, we have to pray. How we have to pray is, with this we're going to pray. Go to Acts 4 and verse 24. ఎవరు చెప్తారు చర్చ్లో అందరూ ఒకటేసారి గోల చేస్తారంటే, గోల కాదు, నేను చూపిస్తాను. మీకు తెలియకపోతే మాట్లాడద్దు, ఒక్కరు ప్రార్థన చేసి అందరూ ఏకీభించాలి. అవును, అదొక ప్రేయర్. దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రేయర్స్, కానీ ఒక ప్రార్థన అందరూ ఒకటేసారి ప్రార్థించవచ్చు. ఓకే, చూడు, ఇది ఏంటంటే సైమన్ పీటర్ని జాన్ని పట్టుకొని బాగా కొట్టిన తర్వాత రాత్రి చెరసాల్లో పెట్టి పొద్దున్న తీసేసి వాళ్ళు ఏమంటారు, ఆ యేసు నామం మీరు వాడద్దు, ఆ వాడితే మాత్రం చంపేస్తామని చెప్తే వాళ్ళు బయటకు వచ్చి, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ సొంత మనుషుల దగ్గరకు వచ్చారు, బిలీవర్స్ దగ్గరికి. వారు ఏక మనసుతో, కెన్ గో టు 23rd verse. వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలిపిరి. చంపేస్తామని చెప్తే, అయ్యో చంపేస్తారా, సరే మనం ఎవరింటికి వెళ్దాం, మినిస్ట్రీ ఏమొద్దు, మనం ఈ దేవుడు బిజినెస్ వద్దని చెప్పలే. వాళ్ళు ఏం చేశారు, ఇది చేయాలా మనం. వారు విని ఏక మనసుతో, అందుకే యూ హావ్ టు కమ్ టు చర్చ్.
వాట్ యూ కుడెంట్ అచీవ్ ఆన్ యువర్ ఓన్ యూ కెన్ అచీవ్ వెన్ యూ కమ్ టు చర్చ్. దిస్ అన్ కార్పొరేట్ అనాయింటింగ్. నేను చూపిస్తాను మీకు. నీకు తెలియకుండా వచ్చేస్తావు అందులోకి. నువ్వు కార్పొరేట్ అనాయింటింగ్ ఉంటుంది. సో వారు విని ఏక మనసుతో ఏక మనసు వన్ అకార్డ్ అందరు ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి. మెల్లగానా బిగ్గరగానా? అందుకే ఎప్పుడు కూడా చర్చ్లో సంబడి షౌటింగ్ ఇన్ ద పిచ్, హై పిచ్ ఇన్ టాంగ్స్, డోంట్ సే వాళ్ళకి పిచ్చిలేస్తుంది. డోంట్ డేర్ టు టెల్ యు ఆర్ టిక్లింగ్ గాడ్. డోంట్ డేర్ టు టెల్. చాలా భయంకరమాట. ఏం అట్లా అరుస్తున్నారు వాళ్ళు దేవుని సంఘంలో? అనొద్దు నువ్వు, అట్లా అనొద్దు నువ్వు. డోంట్ డేర్ టు టికిల్ గాడ్ బికాస్ they'll be speaking on the unction of the Holy Spirit. They'll be speaking out in the mysteries. మర్మములు మాట్లాడుతుంటే మనం వచ్చి తెలియకుండా మాట్లాడతారు. నువ్వు నోరు మూసుకోవడం ఇట్స్ ఫార్ బెటర్ ఫర్ యూ, ఇట్స్ సేఫ్టీ ఫర్ యూ. వారు విని ఏక మనసుతో దేవునికి ఎట్లా మొరపెట్టారు? బిగ్గరగా ఏక మనసు. అంటే నువ్వేం చెప్తావు అట్లా చెప్పుకోలే. లేబారోన్ ఠాకబా సాఠా కలమరో రేకబా సాఠకేలో ఠాకలబరా సాఠా. హౌ క్యాన్ ఏక మనసు ఉండగలుగుతుంది? అందరి మనసు ఎట్లా ఉండగలుగుతుంది? ఒకటే వెన్ యూ స్పీక్ ఇన్ టంగ్స్. ఏక మనసు బిగ్గరగా మొరపెట్టిరి. నాదా మన ప్రార్థన ఎట్లా తెలుసా? తర్వాత వాళ్ళ ప్రార్థన చూడు. ప్రభువా 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 ప్రభా. వీళ్ళు మోసం చేస్తారు. అట్లనే నాదా దేవుని స్తుతిస్తున్నారు. నువ్వు ఆకాశము, నువ్వు భూమిని. అది ప్రేయర్ అంటే. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభా 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 మాకు ప్రభా మాకు మా కాన్స్టిట్యూషన్ కాపాడు ప్రభా. ప్రభా ప్రభా మా సెక్యులరిజం కాపాడు. అది ప్రార్థన కా. ఎట్లా చూడండి. నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో సమస్తమును కలుగజేసిన వాడవు. ఫస్ట్ దేవుని హెచ్చిస్తున్నారు. 25th verse. అన్ని జనులు ఎలా అల్లరి చేస్తున్నారు? ఎందుకు ప్రభా వీళ్ళు అరుస్తారు? వీరెవరి ప్రభా? ఈ పార్టీ ఎవరి ప్రభా? మమ్మల్ని వెళ్ళడానికి ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొని ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను అనగా అభిషక్తుని మీదను భూరాజులు లేచిరి, అధికారులు ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రిను నీ సేవకుని దావీదు అంటే పాత నిబంధన స్క్రిప్చర్ కోట్ చేస్తున్నారు. 27th verse. ఏవి జరగవలనో నీ హస్తమును నీ సంకల్పమును ముందు నియమించి వాటిని చేయుటకు నీ అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకున్న యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్ని జనులతో ఇజ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొని వీళ్ళందరూ కలిసిరు ప్రభా. వాడు వీళ్ళంతా కలిసి. సో నీవు తండ్రి ఎట్లా కలుస్తారు? వీళ్ళు మా మీదకి ఎట్లా రాగలుగుతారు? వీళ్ళు నీ సంకల్పం, నీ ఆలోచన జరగాల మా భారతదేశంలో. నీ సంకల్పం, నీ ఆలోచన మా తెలంగాణ, ఆంధ్ర జరగాల ప్రభా. That's how you pray. You have to saturate heaven, cast devils, demons, principalities, powers, to rule the darkness of. ఈ హిందీ ఫిలింలో విలన్ల పేరు తెలుసు, తెలుగులో విలన్ల పేరు తెలుసు. క్రిస్టియన్స్కి మీకు ఎంతమంది కొట్లాడతారో ఆత్మలోకంలో వాళ్ళ పేర్లు కూడా తెలియదు. సేమ్ principalities, powers, rulers of the darkness of this spiritual wickedness in the heavenly place. We cast them from Telangana. We cast them from Andhra. We cast them to the nation of India in the realm of Anand. We cast them in Jesus' name. Then these people will become dummies. You don't fight in the natural. You fight in the spiritual realm. వాటిని ఎలగొట్టాలా? ప్రభువా ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి మేము భయపడినాం ప్రభా అన్నారా? ఏమన్నారు? వారి బెదిరింపులు చూచి 30th verse. రోగులను స్వస్థపరచు. వాళ్ళ బెదిరింపులు చూసి మేము బెదరం. ఒక నామం ఉంది మాకు. రోగులను స్వస్థపరచు నీ పరిశుద్ధ సేవకుని యేసు నామము ద్వారా సూచక్రియలు మహత్కాలు చేయటకు నీ చెయ్యి చాపి ఉంటుండగా. అదే నీ చెయ్యి మా మీద ఉంది ప్రభా. యేసునామం మీ చెయ్యి మా పైన ఉంది. యేసునామం మీ చెయ్యి మా తెలంగాణ పైన, మా ఆంధ్ర పైన, అన్ని రాష్ట్రాల పైన మీ చెయ్యి మా పైన ఉంది ప్రభా. యేసు. దట్స్ వాట్ దే ఆర్ కన్ఫెసింగ్. దే డిక్లేరింగ్ దేర్ ఫెయిత్. సూచక్రియలు మహత్కాలు చేయటకు నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసును బహుధైర్యముగా నీ వాక్యాన్ని బోధించినట్లు అనుగ్రహించుము. దట్ వాజ్ అ ప్రేయర్. 31st one. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించను. భూకంపం వచ్చింది. భూమి షేక్ అయింది. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యము ధైర్యంగా బోధించారు.